హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇంకా అనుకున్న రోజు అయితే వచ్చేసిందండి. ఈరోజు అయితే ఇంకా వినాయకుడి నిమజ్జన చివరి రోజు అండి, మండే రోజు. ఇంకా మార్నింగ్ అయితే ఇట్లా పూజ అయితే కంప్లీట్ అయింది. ఇంకా లేడీస్ అంతా అయితే బయట, జెంట్స్ అంతా లోపల. ఎందుకంటే స్వామివారిని కదిలియడానికి ఇంకా యూత్ వాళ్ళు, ఇంకా విగ్రహదాతల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరూ అయితే ఇట్లా లోపలనైతే ఉన్నారండి. ఇంకా లేడీస్ అంతా బయటనే ఉన్నారు. ఇంకా ఇప్పుడైతే స్వామివారిని అయితే 3 సార్లు అయితే ఇట్లా లేపి కూర్చోబెడతారండి. అందరు ఇట్లా అయితే పట్టేసి ఒకరికొకరు అయితే పట్టేసుకుంటారండి. అందరు లేపినట్టు అందరు అయితే ఇట్లా బోలో జై గణేష్ మహారాజ్కి జై అంటూ ఇట్లా అందరూ అయితే స్వామివారిని ఇట్లా 3 సార్లు అయితే లేపి కూర్చోబెడతారు. ఇంకా తర్వాత కలశం కూడా అట్లనే లేపుతారండి 3 సార్లు. ఇంకా గండ దీపం కూడా లేపుతారు. ఇక్కడనైతే చాలామంది వచ్చారండి ఈరోజు. ఇంకా స్వామివారి నిమజ్జన కదా, ఇంకా కదిలిస్తారని. ఇంకా ఇప్పుడైతే ఇంకా కొంతమంది అయితే బయట అక్కడ పక్కన ఆంజనేయ టెంపుల్లో కూర్చున్నారు, ఎండ ఎక్కువగా ఉందని. ఇక్కడనైతే అందరు ఇట్లా లేపి తర్వాతనైతే ఇట్లా ట్రాక్టర్లో అయితే కూర్చోబెట్టారు. ఇంకా దేవుడిని ఊరేగింపు చేయడానికి ఇక్కడ టెంపుల్ది కాబట్టి మొత్తం ప్రతి గల్లీకి అయితే దింపుతారండి. ఇంకా స్వామివారిని ఇట్లా ప్రతి గల్లీకి తిప్పుకుంటూనే పోతారు. అందుకే గల్లీ గణేశుడు అని కూడా అంటారండి. ఇంకా ఇట్లా మహిళలందరూ అయితే హారతులతోటి మొత్తం స్వామివారికి అయితే ఇట్లా నివాళులు అర్పిస్తూ అందరు ఇట్లా ముందైతే వెళ్తూ ఉంటే స్వామివారు ఇట్లా వస్తూ ఉంటారు వెనుక. అందరైతే ఇట్లా దీపాలు పట్టుకొని అందరైతే ఇట్లా వెళ్తూ ఉంటారండి ముందట. ఇంకా ముందైతే డీజే పెట్టిరు ముందు. ఇంకా జెంట్స్ అయితే డ్యాన్స్ చేస్తూ వాళ్ళైతే ముందు వెళ్తారు. ఇంకా తర్వాతనైతే ఇట్లా మహిళలు ఇంకా అందరైతే ఇట్లా హారతులు పట్టుకొని మొత్తం స్వామివారి ఊరేగింపు అంతా అయ్యే వరకు కూడా ఇట్లనే ఇంకా హారతులు అయితే పట్టుకొని తిప్పుతూనే ఉంటారండి. ఇంక ఇక్కడనైతే మేమైతే ఇంకా ఈసారి ఫస్ట్ టైం అండి కలర్స్ కూడా తీసుకొచ్చి, ఈసారి ఇంకా విగ్రహదాతలు అయితే కలర్స్ కూడా తీసుకొచ్చారు. ఇంకా మా కొంచెం ఎంజాయ్ ఉంటుంది కదా అని అందరైతే ఇట్లా కలర్స్ కూడా పూసుకున్నారు. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే నాకు మరి పూసేసిరు, ఎక్కువనే పూసిరండి. ఇంకా అందరైతే ఇంకా జెంట్స్ అందరూ అక్కడ డ్యాన్స్ చేస్తారు. ఇంకా లేడీస్ అయితే ఏం స్టార్ట్ చేయలే డ్యాన్స్లు అయితే. ఇంకా వినాయక నిమజ్జన అంటే అదో సందడి అయితే ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే డ్యాన్సులు, కోలాటాలు, ఇంకా పిల్లల సందడి, పిల్లల ఇట్లా సంతోషం. ఇంకా జెంట్స్ కూడా చాలా డ్యాన్సులు చేస్తారు. ఇక్కడ అందరూ సేమ్ డ్రెస్సులు అని ఇట్లా డ్రెస్ కోడ్ లాగా కూడా తీసుకొచ్చుకున్నారు జెంట్స్ అందరూ. ఇంకా లేడీస్ అయితే మామూలుగా ఎల్లో శారీస్ అని అనుకున్నాం, కానీ ఇంకా ఎవరికి తగ్గట్టు వాళ్ళైతే ఎల్లో అయితే కట్టేసుకున్నారండి. ఈ టెంపుల్ది కాబట్టి చాలా మంది ఉంటారు. మళ్ళీ ప్రతి లైన్కి వెళ్ళాలని కూడా ఉంటుందండి. ఇంకా ఇట్లా కమిటీ అయితే అట్లా ఏమి ఉండదు, కానీ ఇంకా టెంపుల్ అయింది కాబట్టి అన్ని గల్లీలకు తిప్పుకుంటూనే వెళ్తారండి. ఇంకా మేమైతే కొంచెం దూరంగానైతే వెళ్ళి ఒక 3-4 పాటల వరకు ఇట్లా కోలాటాలు ఆడైతే ఇంకా వచ్చేస్తామండి. మళ్ళీ మొత్తం తిప్పేసి మళ్ళీ మా లైన్కి అయితే వచ్చేస్తుంది దేవుడు. అందుకే ఇంకా కొంచెం దూరం అయితే మేము ఇట్లా కోలాటాలకైతే ఇప్పుడు ఇట్లా రెడీ అవుతున్నాం. ఇంకా మాకైతే ఛాన్స్ ఇచ్చారు వాళ్ళు జెంట్స్. అందుకే ఇట్లనైతే కోలాటం అయితే స్టార్ట్ చేసినామండి. మధ్యలో ఇంకా జెంట్స్ ఏం చేయలేదండి. ఎందుకంటే కొంచెం దూరం వెళ్ళినాక అసలు లేడీస్ ఎవరు వెళ్ళారండి. ఇంకా వాళ్ళకే ఛాన్స్, ఓన్లీ మంగళారతులు పట్టుకునే వాళ్ళు మాత్రమే వెళ్తారు. ఇంకా మళ్ళీ మొత్తం గల్లీలన్నీ తిరిగేసి అయితే మా లైన్కి వస్తుంది కాబట్టి మేమైతే ఇంటికి వచ్చేసినాం. ఇట్లా మధ్యలో అయితే ఇంకా డ్యాన్సులు చేస్తూ కోలాటాలు చేస్తూ లేడీస్ అయితే బాగా సందడిగా సరదాగా చేసారు.
అన్ని సాంగ్స్కి అయితే ఇట్లనే డ్యాన్స్లు అయితే వేస్తూ ఉన్నాం. ఇంకా కోలాటం సాంగ్స్, డీజే సాంగ్స్ అన్నిటికైతే డ్యాన్స్లు అయితే వేస్తున్నాం. ఇప్పుడైతే ఇంకా చిన్న గణేషుని కూడా కదిలిస్తారు కదా, ఇంకా అయ్యగారు అయితే వచ్చిరండి. ఇదైతే ఇంకా మార్నింగే స్వామివారిని అయితే కదిలియడానికి అయ్యగారు మా అందరి గోత్రనామాలు చదివి మాతోడు కూడా పూజ చేయించి ఇంకా అందరినీ అయితే కదిలియమన్నారండి. ఇక్కడ పూజ అయితే ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఇంకా టెంపుల్లో కంటే అక్కడ చాలా జనం ఉండి అంత అల్లరి అసలు గోల గోలగా అనిపిస్తుంది. కానీ ఇక్కడనైతే ప్రశాంతంగా గుళ్ళో ఉన్నట్టు అయితే అనిపిస్తుంది. అందుకే నేనైతే ఇక్కడ పూజకు రావడానికి ఎక్కువ ఇష్టపడతాను. ఇంకా పూజ గుళ్ళో ఉంటుంది కాబట్టి వెళ్ళేసి అయితే ఇక్కడ కంపల్సరీగా వస్తా. ఇట్లనైతే అయిపోయిందండి. ఇంకా మేము అక్కడ డ్యాన్సులు చేసి అయితే ఇక్కడికైతే వచ్చేసినాం. ఇంకా వీళ్ళు కూడా నిమజ్జనం చేయడానికైతే స్వామివారిని అయితే లేవట్టిరండి. ఇంకా బుజ్జి గణపయ్య, బొల్లి గణపయ్యని తీసుకోవడానికైతే ఇంకా కార్ అయితే రెడీ చేసుకొచ్చారు. ఇట్లనైతే మేము కూడా అందరం అయితే అక్కడ నుండి అయితే వచ్చేసినాం. ఇంకా కలర్స్ తోటే ఇక్కడ కూడా చిన్నగానైతే ఒక 2 డ్యాన్సులు 2 పాటలకు వేద్దామని అయితే ఇంకా మేము అక్కడ నుండి కూడా అందరం అయితే ఇక్కడికైతే వచ్చేసినామండి. ఇక్కడ కూడా మంచిగా అరేంజ్ చేసిర్రు. కార్ను కూడా డెకరేషన్ చేసుకొచ్చారు పూలతోటి. ఇట్లా కార్ పైననైతే ఒకటి కార్పెంట్ లాగా వేసేసి అయితే దేవుడిని అయితే పైన కూర్చోబెట్టిరు. కొంచెంగా ఇట్లా అందరు ఫొటోస్ దిగి డ్యాన్సులు చేసే వరకు అయితే అట్లా పెట్టేసి ఇంకా వెళ్ళేటప్పుడు అయితే లోపల పెట్టేసుకొని వెళ్తారండి. అందుకోసమే ముందైతే ఇట్లా అరేంజ్ చేసి కొంచెం చిన్నగానైతే ఫొటోస్, డ్యాన్సులు ఇంకా ఇట్లా కొన్ని టపాసులాగా కూడా పెట్టిరండి. ఇట్లా పొగ వస్తాయి చూడండి, కలర్స్ పొగలాగా అట్లా కూడా కొన్ని అరేంజ్ చేస్తారు. వీళ్ళు బాబాన్ని తీసుకొస్తాడండి. ఇంకా ఆ రోజు మేము తీసుకొచ్చిన గణేషుని కూడా వీళ్ళ షాప్లో అండి. మేము వెళ్ళింది ఆ రోజు గణేష్ల షాప్కి వెళ్ళినాం కదా, వీళ్ళదేనండి అది. ఇక్కడనైతే అందరం మేమైతే ఇట్లా గ్రూప్ ఫోటో కూడా దిగినాం. అందరం బ్యాడ్జీలు కూడా పెట్టుకున్నాం. గణేషుని నిమజ్జనకు పెట్టుకుంటారు కదా బ్యాడ్జీలు. ఇంకా కొంచెము ఇట్లా సందడిగా సరదాగా కొంచెం ఉంటుంది కదా, అందుకోసమే ఇట్లానైతే పెట్టేసుకొని అందరం ఫొటోస్ అయితే దిగుతున్నామండి. చిన్న వినాయకుడు అయినా కొంచెం మంచిగా పంపించాలి కదా, దేవుడు ఎవరైనా ఒకటే కదా, చిన్న పెద్ద అని ఏముండదు కదా విగ్రహాలకు. అందుకే ఇట్లనైతే మేము చిన్నగా డ్యాన్స్లు కూడా చేసినాం కారులోనే. ఇంకా డెక్ ఆన్ చేసి అయితే ఇట్లా పాటలు పెట్టుకొని ఒక 2 పాటలకైతే డ్యాన్స్ చేద్దాం అనుకున్నాం ముందే. ఇంకా ఇదంతా అయ్యేసరికి మా దేవుడు కూడా అటు నుండి తిరిగేసి మళ్ళీ ఇంకా మా లైన్కి వచ్చేస్తాడు కదా, అందుకోసం ఇక్కడనైతే అంతసేపు ఇక్కడ వీళ్ళు తీసే అంతలోపు ఇక్కడ ఒక 2-3 పాటలకైతే డ్యాన్సులు వేసినాం. ఇంకా మేము బతుకమ్మ అప్పుడు కూడా ఇంతే జనం అండి, ఇక్కడనే పెడతాం కాబట్టి ఇక మేము అందరం ఇంతే జనం ఇట్లనే డాన్సులు కోలాటాలు అయితే సరదాగానే చేసుకుంటూ ఉంటాం. ఇంకా
చిన్ననైతే డ్యాన్సులు స్టార్ట్ చేసినాం. మా ఫ్రెండ్ ఒక ఆమె ఫోన్ చేసిందని ఇంకా వాళ్ళ గణేషన్ దగ్గరికి కూడా వెళ్ళినామండి. ఇంక ఇది రోడ్ మీదనే, ఇంకా మా దేవుడు వచ్చే లైన్కే ఇది రోడ్ మీద దేవుడికేనండి. మాకు ఒక డ్యాన్స్ వేయరా మీరు అందరు అన్నాక అక్కడ ఇంకా నిలబడైతే ఒక డ్యాన్స్ అయితే వేసినాం. ఈరోజు అయితే ఇంత సరదాగా సందడిగానైతే ఈరోజు అయితే గడిచిపోయిందండి. ఇంకా 9 రోజుల నుండి అయితే ఇంకా వినాయకుని నుండి అసలు రోజైతే సందడి సరదా, అసలు టైము పూజకి వెళ్ళాలి, ఇంకా హడావిడి ఇంట్లో అదే ఉండేనండి. ఇంకా అసలు అంతా సందడి అంతా పోతుందండి వినాయకుడు పోతేనైతే. ఇంకా ఈరోజు అయితే ఇట్లా అయిపోయిందండి. అసలు సరదాగా అనిపించింది. నిమజ్జనం అంటేనే ఇంకా పిల్లలు పెద్దలు అందరైతే చిన్న పిల్లలు అయిపోయి డ్యాన్సులు చేసుడు ఇట్లా, ఇంకా నిమజ్జనానికి కోలాటము డ్యాన్సులు ఇంకా డీజే పెట్టుకొని ఇట్లా అందరూ అయితే డ్యాన్సులు, లేడీస్ కూడా ఇట్లా తలపాగలని అన్నీ వేసుకుంటారండి ఇప్పుడు. ఇంకా అప్పటికంటే ఇప్పుడైతే బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు పెద్దలు అందరూ అయితే. ఇంక ఈరోజైతే మేమైతే ఇట్లా ఎంజాయ్ చేసినామండి. మీరు కూడా ఎలా చేశారో నాకైతే కామెంట్స్లో తెలియజేయండి. ఇంక ఈరోజు అయితే బ్లాగ్ అయితే ఇట్లా వేసిందండి. ఇంకా నిమజ్జన బ్లాగ్ ఇది. ఇంక ఈరోజు ఇంతేనండి. ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలా ఎంజాయ్ చేసారో నాకైతే కామెంట్స్లో తెలియజేయండి. ఇంకా మేము ఎప్పుడైనా ఇంతేనండి, చిన్నగానైతే ఇట్లా బయలుదేరి నైట్ వరకు అయితే ఇక్కడనే ఆడుతూ పాడుతూ ఇక్కడనే అయితే ఉంటామండి. ఈరోజు ఇంతే బాగండి. థ్యాంక్ యూ.